నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ స్కామ్ చేసిందని కొంతమంది, లేదు మధు అని కొంతమంది, లేదు మధ్యలో హిమకాంత్ రెడ్డి అని కొంతమంది. ఇట్లా అంటే ఒకళ్ళ పేరు తర్వాత ఒకళ్ళ పేరు బయటకు వస్తూ ఉంది. చాలా ట్విస్ట్లు, టర్న్లు, ఈ స్కామ్ మొత్తం అసలు ఎవరు చేశారు ఏంటి, దీని మీదే మొత్తం కూడా డిస్కషన్ మొత్తం నడుస్తుంది. కానీ అసలు బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? మధుని అదుపులోకి తీసుకున్న తర్వాత మధు చెప్తున్న నిజాలేంటి? ఎవరెవరి పేర్లు బయటకొస్తున్నాయి? అసలు ఈ స్కామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలా ఎండ్ అవ్వబోతుంది? బాధితులకి న్యాయం జరిగే అవకాశం ఉందా? లేదా? క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. హలో శేఖర్ భాష గారు. హాయ్ హాయ్ అనింద్ర. ఇంతకుముందు మీరు మాట్లాడినవి కొన్ని చూశాను నేను. అంటే దుబాయ్‌కి సంబంధించింది కూడా ఏదో మాట్లాడారు. నేనే సాక్ష్యం, నా ముందే డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి. ఏంటి ఆ ఇష్యూ ఏంటి అక్కడితో? డబ్బులు తీసుకోవడం కాదు, దుబాయ్ దుబాయ్ కాదు, ఖతార్. ఓకే. ఖతార్లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉగాదికు ఎప్పుడు సమ్ ఫంక్షన్ నిర్వహించినప్పుడు ఐ వాజ్ ద హోస్ట్. నేను యాంకరింగ్కి పిలిచారు. ఆ టైంలో బిత్తిరి సత్తి గారు, మంగ్లీ గారు, ఇంకా పూర్ణ గారు, వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్సెస్. పూర్ణ గారి డ్యాన్స్, మంగ్లీ గారి పాట, బిత్తిరి సత్తి గారి కామెడీ, ఇవన్నీ కూడా ఉండే. సో నేను యాంకరింగ్ చేస్తున్నా, ఒక్కొక్కరిని స్టేజ్ మీద పిలవడం. ఆ టైంలో మంగ్లీ గారు కూడా వన్ ఆఫ్ ద పెర్ఫార్మర్ కాబట్టి ఆవిడని పిలిచారు. రేలా రే రేలా పాట అసలు దుమ్ములు వేసిపోయింది. బట్ వచ్చేసిన తర్వాత ఆర్గనైజర్ నాకు ఫోన్ చేశాడు. మీకు మంగ్లీ గారు ఏమన్నా పరిచయమా, మా దగ్గర ఇంత ఇంత డబ్బులు తీసుకున్నారు, ఏమన్నా ఇప్పించగలరా అని. అంటే ఇచ్చేది మీరు, అడిగింది అమ్మంటారు. నాకు అంత పరిచయం లేదండి. అంటే మీరు మీరు మీడియా వాళ్ళు కదండి, ఏదన్నా అడిగింది అంటే, లేదండి ఏమన్నా ఉంటే ఆవిడని అడగండి అని చెప్పాను. సో అది ఇన్సిడెంట్. ఫస్ట్ నాకు మంగ్లీ గారు ప్రత్యక్షంగా అక్కడే పరిచయం. ఓకే. సో నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్, మామూలుగా కాదు. రేలా రే రేలా పాట అప్పుడు పాడుతున్నప్పుడు అసలు ఇట్లా రోమాలు లెక్కపరుచుకుని అంటే అది. సో తర్వాత పెద్ద ఎప్పుడు పరిచయం లేదు. కానీ యాదృచ్ఛికం ఆవిడ నన్ను ఎందుకు తలుచుకుందాం మన మీటింగ్లో. ఎస్. అంటే మొన్న జరిగిన వీళ్ళ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీలో అడ్వకేట్ సుబ్బారావుకి సంబంధించి మాట్లాడే టైంలో మీ పేరును కూడా ప్రస్తావించి మాట్లాడినట్టు మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడగండ్ల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు సుబ్బు కూడా చెప్పారు. నేనేం చేశానే బాబు మధ్యలో నన్నెందుకు అంటే, సరే మొత్తానికి విషయం ఏంటంటే బాధితులకి న్యాయం జరుగుతుందా లేదా ఫస్ట్ పాయింట్. మనం అయితే ఇప్పుడు ఈ 1 వీక్ నుంచే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. బాధితులు బయటకు వచ్చారు. అడ్వకేట్ సుబ్బారావు ప్రెస్ మీట్ పెట్టారు. దానికంటే ముందు పూచారి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి అసలు మంగ్లీకి సంబంధం లేదని చెప్పారు. ఇదంతా ఈ 1 వీక్ నుంచి జరుగుతుంది. కానీ ఇది స్కామ్ అనేది దాదాపు ఒక 3 months నుంచే బయటకు వచ్చింది. బాధితులందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో స్కామ్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎలా జరిగింది, బాధితులు ముందు కంప్లైంట్ చేశారా, లేదు అంటే తర్వాత సుబ్బారావే కంప్లైంట్ చేయించాడా, దీని మీద మీకు ఏమైనా ఐడియా లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది? ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది సిఐడికి కూడా ఇచ్చారు. సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది వాళ్ళ ఇంట్లో పరిధిలో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నేనే చేశాను అని చెప్పి రాని మధు ఇవాళ మంగ్లీ గారి మీదకి వచ్చేటప్పటికి లేదు లేదు ఆవిడకేం సంబంధం లేదు, నేనే నన్ను పట్టుకోండి అని చెప్పి ఆయన ఆఫర్ చేసుకున్నాడు. సో మంగ్లీ గారు కూడా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఆయన ఒప్పేసుకున్నారు కదా, ఆయన అప్రూవర్గా మారిపోయారు కదా అన్నట్టుగానే ఇస్తుంది తప్ప ఈయన మీద, సుబ్బు మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు సుబ్బు ఎవరు? ఈ బాధితులు 20 మందో 30 మందో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రిప్రజెంటేటివ్, అంతే కదా. ఇప్పుడు ఈయన్ని తొక్కడం వల్ల వాళ్ళ నోరు నొక్కినట్టే కదా. సో ఈయన టార్గెట్ చేసేయడానికి శ్రీముఖికి అంటే క్రష్, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన ఏదో తగ్గించాలి, ఆయన సిన్సియర్గా కాదు, ఏదో పబ్లిసిటీ కోసం వచ్చాడు. సరే ఆయన పబ్లిసిటీ కోసం వచ్చాడు, ఆయన కాకపోతే ఇంకో లాయర్ వస్తాడు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ తరపున వాళ్ళ మాటలే కదా ఆయన మాట్లాడింది. వాళ్ళు చెప్తేనే కదా మంగ్లీ గారి ఇంటికి మేము వెళ్ళామండి, మంగ్లీ గారి తమ్ముడితో మేము కలిసామండి, ఆయన డబ్బులు పెట్టమన్నాడండి, అక్కడ పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది దాంట్లో పెడతా ఉన్నారని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళు లాయర్కి చెప్తేనే ఆయన దాన్ని అడగడం అనేది జరిగింది. బట్ ఇది పెద్దది చేసుకున్నది ఎవరు? ఆవిడే కదా. ఇప్పుడు అసలు నీకు సంబంధం లేని అనుకుంటే ఎవడరా నువ్వు, నాకు ఎందుకు ఫోన్ చేస్తావు అని చెప్పని ఫోన్ పెట్టేస్తావు తప్ప వెళ్ళి సెటిల్మెంట్ కూర్చొని మాట్లాడతావా? సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు కూడా ఈవిడ వెంటనే మధుకి ఫోన్ చేసి ఇచ్చిందంట. ఓకే. అంటే టిప్స్లో ఉంది ఆవిడకి. ఇమ్మీడియట్గా మధుకి ఫోన్ చేసిందంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఓకే. మధు ఎవరో నాకు తెలియదు అనడానికి లేదు కదా.
రెగ్యులర్గా ఇప్పుడు బయట చెప్పడం వేరు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వేరే ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మధుని సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మామూలుగా ఉండదు కదా, ఏదో లేదండి సంబంధం లేదంటే కుదరదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, నీ ఫోన్ కాల్స్ డీటెయిల్స్ తీస్తారు, ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్ని వాట్సాప్ చాట్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, ఏమేమి డిలీట్ చేసావు, డిలీట్ చేసినవి కూడా ఫారెన్సిక్లో మొత్తం బయటికి తీస్తారు. సో ఇప్పుడు ఈయనకి వీడికి ఉన్న లింక్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా బయటికి లేదండి నాకు ఆయన సంబంధం లేదు, ఎంతమంది వస్తుంటారు నాతో ఫోటోలు దిగుతుంటారు, అంత మాత్రం రిలేషనా లేదు. జనాలు కొంతమంది చెప్తున్నట్టు వీళ్ళు ఎవరైతే మోసపోయారు అని చెప్తున్నారో వాళ్ళ చెల్లెలకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు, తమ్ముడు బామ్మరిది వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము నమ్మి పెట్టాము అని చెప్తున్న మాటకి నిజాలు ఎంత ఉన్నాయనేది ఖచ్చితంగా సిఐడి వాళ్ళు తెలుస్తారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా జెన్యుయిన్గా వీళ్ళ కోసం నిలబడుతున్నారా లేదా అనే కోణంలో చూస్తే మనం అందరం కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళు లాయర్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అవమానించారు, ఆయన పంపించేశారు ఇది అనుకుంటున్నాం. కానీ పంజగుట్ట పిఎస్లో ఉండేది ఓన్లీ ఆయన్ని బెదిరించిన కేసు. ఓకే, సుబ్బారావుని బెదిరించారు ఎవరు, మంగ్లీ అండ్ కో. ఓకే, A1 A2 A3లో A5లో మంగ్లీ పేరు కూడా పెట్టారు. అక్కడ కంప్లైంట్ చేసింది ఓన్లీ సుబ్బారావు మీద, ఆ థ్రెటనింగ్ జరిగింది, అది నాకు ప్రాబ్లం ఉంది వాళ్ళ వల్ల అనేది సుబ్బారావు కంప్లైంట్ చేశారు. ఎందుకు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అంటే ఇది సార్ కథనం, ఇది నేను నా క్లయింట్స్ కోసం నేను వాళ్ళకి డబ్బులు ఇప్పించే క్రమంలో మాట్లాడుతుంటే నా మీద బూతులు మాట్లాడి నన్ను చంపేస్తామని బెదిరించి, యాక్సిడెంట్లో చేస్తామని చెప్పి బెదిరించి ఇంత చేస్తున్నారు అంటే వీళ్ళు రిజిస్టర్ చేసింది ఈ మిగతాది కాదు, ఏది 150 కోట్లో లేకపోతే 10 కోట్లో బాధితులకు సంబంధం కాదు. వాళ్ళకి కేవలం సుబ్బుని వీళ్ళు నిజంగా బెదిరించారా లేదా అనే దాని మీద చేయాలి. దానికి ఆయన ఏవో కొన్ని సాక్ష్యాలు చూపించాడు, ఇదిగో ఎన్ని ఫోన్లు చేశారు చూడండి, ఇన్ని మెసేజ్లు పెట్టారు చూడండి అని చెప్పి. ఇక్కడ ఇది అయిన వెంటనే పోలీసులు ఈవిడ సజ్జనారాయణ గారిని కలవడం, ఆ నెక్స్ట్ రోజు సజ్జనారాయణ గారిని కలిసిన ఆ నెక్స్ట్ రోజే మళ్ళీ పంజగుట్ట తీసుకొచ్చి ఈవిడే కంప్లైంట్ చేయడం. సిఐ రామకృష్ణ గారి మాటల్లో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారనే దాన్ని కూడా నేను తప్పు పట్టను. కారణం ఏంటంటే ఈయన వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ అదే ఈ క్లయింట్స్ అందరూ వచ్చినప్పుడు ఎవరో కొంతమంది తాగేసి వచ్చినట్టున్నారు. ఆయన ముందుగానే అన్నాడు ఒక మాట, అందరూ తాగేసి వచ్చినట్టున్నారండి కొంతమంది, లోపల రావాలంటే మాత్రం నేను అందరికీ టెస్ట్ చేసి లోపల తీసుకెళ్తాను, ఇంక్లూడింగ్ మీకు కూడా ఓకే అన్నాడు. అన్న తర్వాత సరే టెస్ట్ చేశారు, విత్ ఇన్ లిమిట్స్లోనే ఉంది, దాని గురించి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే 30 కన్నా లోపు ఉన్నప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయడానికే ఎలిజిబుల్ రోడ్లో అన్నప్పుడు మాట్లాడడానికి కూడా ఎలిజిబులే కదా. ఓకే సరే, దానికి ఏ రకమైన సెక్షన్స్ లేవు. సరే అయింది. అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసిన క్రమంలో సార్ ఈ బాధితులకి సంబంధించి ఏమన్నా చేస్తారంటే అది కాదండి మా కేసు ఇది, మరి బాధితులు ఎవరు రాలేదా అంటే లేదండి ఇప్పటిదాకా ఎవరు రాలేదు, ఎవరన్నా వస్తే వాళ్ళ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అని రామకృష్ణ గారు చెప్పారు. అంటే పంజగుట్ట పిఎస్లో ఎవరు వెళ్ళినా నిజామాబాదు లేకపోతే బీదరత్నం వెళ్ళి సార్ ఇట్లా నా దగ్గర వీళ్ళు మంగ్లీ అండ్ టీం డబ్బులు తీసుకున్నారు నాకు ఇప్పించండి అంటే, బాబు నీది ఏ పోలీస్ స్టేషను, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్తారు. బేసికల్లీ సుబ్బు ఈ పరిధిలోకి వస్తారు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లో తీసుకున్నారు. మరి అదే మంగ్లీ నార్సింగ్ పిఎస్ పరిధిలోకి వస్తారు. మరి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఆవిడకి తెలియకి ఇచ్చిందనడానికి కూడా లేదు. ఆవిడ కోకాపేటలో ఉంటుంది, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మన ఫస్ట్ నుంచి అందరూ ఫేమస్ పోలీస్ స్టేషన్. ముందు నార్సింగ్లో చేశారు, బట్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పంజాగుట్టలో కూడా కంప్లైంట్ చేశారు. అదే అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, సిఐ గారు ఏం చెప్పాలి, అమ్మ మీది నార్సింగ్ పరిధిలోకి వస్తుంది, నార్సింగ్లో పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పాలి కదా. ఆయన అదే చెప్పారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మాకు నష్టపోయామని వస్తే మేము కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం, మేబీ ఇది కూడా కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇంకో డౌట్ జనాలకి ఏమొస్తుందంటే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదో కాస్త దీంట్లో ప్రైమా ఫేసి ఉంది ఇతను చెప్పేది నిజం అని నమ్మినప్పుడే పోలీసులు తీసుకుంటారు, ఊరికే తీసేసుకోరు. తీసుకున్న తర్వాత ఎంక్వైరీ మొదలెడతారు. ఇప్పుడు నార్సింగ్ పిఎస్లో ఇవి ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, నార్సింగ్ పిఎస్లో ఈ నిజంగానే చేశాడా లేదా అనుకోవడానికి ఆ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ని, మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. మీరు రండి ఒకసారి మాట్లాడాలి అని చెప్పి. మరి అలాగే సుబ్బు గారి కేసుని పంజగుట్ట పిఎస్లు తీసుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎందుకంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లో మాకు అతను సాక్ష్యాలు ఏమి ఇవ్వలేదండి,
ఇప్పుడు నార్సింగ్ పీస్లో కూడా ఈవిడ నాకేం సాక్ష్యాలు ఇవ్వలేదండి అని చెప్పి కూర్చోలే, వాళ్ళు సాక్ష్యాలు కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ప్రోయాక్టివ్గా అంటే కరెక్ట్గా పంజగుట్ట పిఎస్కి 100 అడుగుల దూరంలో ఉంటుంది నాగేశ్వరరావు గారి ఆఫీసు, ఎక్కడైతే ఈ పంచాయతీ జరిగిందో. ఓకే. ఒక కానిస్టేబుల్ని పంపించి ఏం జరిగిందో కనుక్కోలేకపోయారు ఇవాళ దాకా. కేసు పెట్టి అన్నాళ్ళైంది, కనుక్కున్నారా లేదా? మీ ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? నాకు తెలిసి పంజగుట్ట పిఎస్లో చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గానే పనిచేస్తారు, అంటిల్ అన్లెస్ పైనుంచి ఏదైనా ఫోర్స్ ఉండి వాళ్ళని ఆపితే తప్ప. ఇప్పుడు ఈయన కంప్లైంట్ పెట్టగానే ఈవిడ వెంటనే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఫోటో పెట్టేసి, మరి అక్కడి నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా? అండ్ ఇంకొకటి, నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే అది సజ్జనార్ గారి పరిధిలోకి రాదు. సజ్జనార్ గారు హైదరాబాద్కి, నార్సింగ్ సైబరాబాద్కి వస్తుంది. మరి ఈయన పరిధిలోకి వచ్చే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇచ్చారా? ఓకే. మళ్ళీ నార్సింగ్లో ఇస్తే సజ్జనార్ గారి లిమిట్స్ కాదని చెప్పి పంజగుట్టలో ఇవ్వడం జరిగిందా? సో సజ్జనార్ గారి పరిచయము లేకపోతే ఆయన ఈవిడిగా అభయహస్తం ఇచ్చారని చెప్పి దాన్ని ఈ రకంగా ఆవిడ వాడుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే డౌట్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైనా సరే మీకు సంబంధం లేదండి, మంగళి గారికి సంబంధమే లేదు, వాళ్ళు చెప్తున్నారు. మేము ఎప్పుడు ఆవిడ డైరెక్ట్గా మమ్మల్ని అడగలేదని కొంతమంది చెప్తున్నారు, బట్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్తున్నారు. ఇప్పుడు మీరు తప్పు లేకపోయినా మీ తప్పు ఏమవుతుంది అంటే వాళ్ళని సేవ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నట్టు జనాలకు అనిపిస్తున్నా, మీరు చేస్తున్న ఆ పని అది తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డుపట్టడానికి మీరే ఇదవుతారు. ఇప్పుడు సుబ్బుని టార్గెట్ చేయడానికి సుబ్బుని టార్గెట్ చేస్తే సుబ్బు వెనకాలన్న 20 మందిని మీరు అన్నట్టే, వీళ్ళందరికీ రిప్రజెంటేటివ్ కదా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన నీరు గారు చేస్తే వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఉన్న ఫేస్ ఇది ఒకటే మీడియాలో మాట్లాడేది. ఇకపోతే ఈ 20 మందికి కూడా రకరకాలుగా అంటగట్టి అసలు వీళ్ళు బాధితులే కాదు, ఎక్కడో పటాన్చెరువులో ఉన్నారు బాధితులు, వాళ్ళని అడగండి, వాళ్ళందరూ మాకు ఇచ్చేశారండి అని చెప్పి. ఇప్పుడు 150 కోట్లలో 100,000 మంది బాధితులు ఉన్నారనుకుందాం. ఈ బాధితుల్లో కొంతమందిని అరే నువ్వు మా గురించి మంచిగా మాట్లాడని చెప్పి మీరు సెటిల్ చేస్తాం, ఇంకెవరైనా సరే ఎక్స్ట్రా మాట్లాడారంటే మీకు ఉండాల్సిన డబ్బులు కూడా రావు అని చెప్పి బెదిరించడం ఎంతసేపు కదా. సో అసలు వీళ్ళు బాధితులే కాదు, ఇందులో వీడే నా గురువు, వీడే అంతా చేశాడు అని చెప్పి ఇంకొక రెడ్డిని, హేమకాంత్ రెడ్డిని ఆయన లాగడం, ఇవన్నీ చూస్తుంటే అంటే ఎవరైతే బాధితులను వచ్చారో వాళ్ళనే భయపెట్టి పంపించేసే ప్రక్రియ, ఎవరైతే బాధితులకు రిప్రజెంటేటివ్గా వచ్చారో సుబ్బు అనే ఆయన్ని భయపెట్టి యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించే ప్రక్రియ, ఇవన్నీ కూడా ఆఖరికి ఏమవుతుంది? నేను బాధితుల పక్షాన ఉంటానండి, నేను బాధితుల పక్షాన పోరాడతానండి, వాళ్ళకి న్యాయం జరిగేదాకా ఉంటానండి అంటే మరి ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనిపించట్లేదే, ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మధుని మీరు ఎక్కడైనా సరే ఇన్నాళ్ళు లేని మధు సడన్గా వచ్చేసి ఆవిడ మీదకి వస్తుందని చెప్పి ఆయనలోకి పోవడం ఏంటి అంటే ఈయనకి ఆవిడంటే ఎంత అభిమానం అనేది తెలుస్తుంది కదా. మధు గారికి మంగళి గారు అంటే ఎంత అభిమానం అనేది ఏకంగా ఆయన పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడగచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆయన ఎన్నాళ్ళైనా జైల్లో ఉండాల్సి రావచ్చు, ఇవన్నిటికీ కూడా ప్రిపేర్ అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఎందుకు వెళ్ళలేదు? జస్ట్ మంగళి గారు ఇమేజ్ పోతుంది అనగానే ఎందుకు వెళ్ళిపోయారు? దీని అర్థం ఏంటి? డౌట్ రాదా జనాలకి? అంటే మొత్తం ఈ స్కామ్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు అసలు ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అయింది, నిజంగానే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇప్పుడు ఈ కేసుల వరకు వచ్చింది, ఎలా మోసం జరిగింది అనేది మీకు వచ్చిన క్లారిటీ? మల్టీ లెవెల్ మార్కెటింగ్, మైక్రో ఫైనాన్స్లు వీటిలో ఏంటంటే మీరు కట్టండి, ఇంకో నలుగురిని చేర్పించండి, మీకు ఇవి పెరుగుతాయి అని చెప్పి, ఇదిగో చూడండి నేను కారు కొనుక్కున్నాను, నేను ఇవి కొనుక్కున్నాను కాబట్టి మీకు కూడా వచ్చేస్తుందని చెప్పి వాళ్ళని ఒక ఆశ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, తర్వాత ఇనిషియల్గా ఒక 3-4 నెలలు ఇస్తారు. ఇది ఇవాళ కొత్త మోసం ఏం కాదు, ఇది తరతరాలుగా జరుగుతున్నదే. అంటే దీంట్లో ప్రధానంగా ప్లాన్డ్గానే నిజంగానే వీళ్ళందరూ కలిసి చేసింది అనుకుంటున్నారా, లేదు అంటే మంగళికి తెలియకుండా కొంతమంది చేశారా? అసలు హేమకాంత్ రెడ్డి ఎవరు, అసలు తనకి ఇన్వాల్వ్మెంట్ ఉందా, మధునే చేశాడా, మంగళి ఉన్నారా, తమ్ముడు ఉన్నాడా, ఇప్పుడు ఎలా జరిగి ఉండొచ్చు? అదే అంటున్నాను, వీటికి అన్నిటికీ కూడా మనకి పోలీస్ ఎంక్వైరీయే సమాధానం చెప్పాలి. కానీ పోలీస్ ఎంక్వైరీని మీరు హై అఫీషియల్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది చాలా దారుణం. ఇప్పుడు ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనకి కనిపించినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం సగటు మనిషికి ఉండదు.
సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఈవిడతో ఫోటో తీయించుకొని ఆ నెక్స్ట్ రోజు ఆ లాయర్కి లోపలికి కూడా పోనివ్వకుండా అతనికి డ్రంక్ టెస్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద నిందలేసి ఇంత చేస్తుంటే ఒక అంటే అంతకు ముందున్న టోను ఆ నెక్స్ట్ రోజు లేదు పంజగుట్ట పిఎస్లో. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది కదా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఎక్కడ ఉంటుంది ప్రజల్లో? ఓకే. మీరు మీ వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం మీకున్న ఇన్ఫ్లుయెన్స్ మంగళిగా మీకు ఒక సింగర్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు కొన్నాళ్ళు తిరిగారు, తర్వాత మీకు టీటీడీ అడ్వైజర్గా కూడా ఇచ్చారు, మీకున్న పలుకుబడి ఉంది. ఆయనేమో సుబ్బు గారు ఆరోపిస్తున్నారు సెంట్రల్ మినిస్టరు లేకపోతే వాళ్ళు ఆవిడ కూడా కొన్ని కొన్నిసార్లు సెంట్రల్ మినిస్టర్ పేరు తీసుకున్నారు కొన్ని ఇంటర్వ్యూలో. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ పలుకుబడి, పోలీస్ ఇన్ఫ్లుయెన్సు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు ఈవిడ యూజ్ చేసి ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా అనే భయం వీళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నిష్పాక్షికంగా జరగాలి. సరే పంజగుట్ట సంగతి పక్కన పెట్టద్దాం. సిఐడి వాళ్ళు నాకు తెలిసి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో లేదో తెలియదు. ఇవాళ మనకి కొన్ని న్యూస్ ఛానల్స్లో లీక్ అవుతున్న విషయం ఏంటంటే ఈయన తనకి ఆవిడకి ఉన్న కనెక్షన్ ఒప్పుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే. అది ఎంతవరకు నిజమో తెలియదు, అది ఏ రకంగా ఉన్నదో తెలియదు. ఎందుకంటే ఊరికే మాట వరుసగా చెప్పడం వేరు, సిఐడి వాళ్ళు గుచ్చి మొత్తం 30 అడుగుతారు కాబట్టి దాంట్లో మీకు కాల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు, ఏమేమి మెసేజ్లు పంపించుకున్నారు, ఎలాంటి ఫోటోలు ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి క్లియర్ కట్ తెలుస్తుంది. మనం తెలియకుండానే ముందుగానే స్పెక్యులేట్ చేయలేం. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో మాత్రం క్లియర్ కట్గా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ వల్ల కేసు నీరుగారే ప్రమాదం. ఈ 20 మంది బాధితుల కోసం పోరాడుతున్న సుబ్బు గారి మీద కేసు, ఆ 20 మందిని మీద రకరకాలుగా ఆరోపణలు చేసుకుంటే అసలు వీళ్ళు బాధితులే కాదని చెప్పి రకరకాలుగా వాళ్ళని చేస్తారు. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూ బాధితుల కోసం నేను పోరాడతానండి అని ఒక మాట అంటే సరిపోతుందా? సో ఓకే. అక్కడ అయితే ఇక్కడ అడ్వకేట్ సుబ్బారావు తన ఈగో హర్ట్ అవడం వల్లే ఈ కేసుని టేకప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కంప్లైంట్లు చేసే వరకు వచ్చారా, లేదంటే బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయన పోరాడుతున్నాడా? ఎందుకంటే ఆయన ఫస్ట్ మాట్లాడడానికి మామూలుగా మాట్లాడి తెలుసుకుందామని వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు కొంచెం యారగెంట్గా మాట్లాడారు, కొంచెం బూతులు కూడా తిట్టడం జరిగింది. అక్కడ ఆయన ఈగో హర్ట్ అవడం వల్ల ఆయన వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఈగో హర్ట్ అవ్వడం వల్ల కాదు, అది పర్సనల్గా తీసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కాదు ఈగో హర్ట్ అవ్వడం వల్ల కాదు. ఇప్పుడు నేను చంపేస్తాను, నేను యాక్సిడెంట్లో పోతావు నువ్వు, ఇప్పుడు చిన్న విషయం కాదు కదా. 150 కోట్లు ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు నీకు ఎంతో కొంత ఇస్తున్నారో 20 లక్షలు ఇస్తాను తీసుకుని వెళ్ళిపో సైడ్ అయిపో అన్నప్పుడు కూడా నువ్వు లేదు నేను ఉంటా, ఏం చేస్తారు మీరు వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అన్నప్పుడు ఎందుకు అనవసరం మాట్లాడుతున్నావు, ఏ యాక్సిడెంట్లో పోతావు నువ్వు, నాకు ₹1 అది కాదనుకుంటే నేను మొత్తం కేసులు కూడా మాఫీ చేయించేసుకుంటాను, ఇట్లాంటి మాటలు మాట్లాడితే యాజ్ ఎ లాయర్ ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే తను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒక ఎఫ్ఐఆర్ ఉందంటే రేపు ఈయన మీదకి ఏదైనా జరిగితే వాళ్ళ మీదకి వస్తున్నారు భయం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఈగో హర్టింగ్ కాదు, మంగ్లీ వైపు నుంచి పూజారి నాగేశ్వరరావు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముందు చెప్పారు మంగ్లీకి అసలు ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. పూజారి నాగేశ్వరరావు గారి దగ్గర పనిచేసిన వ్యక్తే సుబ్బారావు ఫ్రెండే కార్తిక్, సుబ్బారావు ఫ్రెండే వేణు ఉడుగుల. పని చేయలేదు సుబ్బారావు, నాకు తెలిసి కొంత పరిచయం ఏదో ఉంటుంది అక్కడ చేశారు కొంతకాలం అని చెప్పేసి కార్తిక్ నాకు చెప్పారు. ఓకే, వీళ్ళంతా ఒకటే సర్కిల్, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా. కానీ వీళ్ళకే పంచాయతీ అనేది వచ్చింది. వీళ్ళల్లో పంచాయతీ కాదు అది. ఇప్పుడు సుబ్బారావు కూడా ఇప్పుడు ఆయన నాగేశ్వరరావు కూడా సుబ్బారావు తెలిసిన వ్యక్తి. ఇటువైపు నుంచి మంగ్లీ వైపు నుంచి ఈ నాగేశ్వరరావు టేకప్ చేశారు, అటువైపు నుంచి సుబ్బారావు టేకప్ చేశారు. మీకు అక్కడ చెప్తా వినండి. సుబ్బు నాగేశ్వరరావు గారి శిష్యుడనో లేకపోతే కొన్నాళ్ళు ఆయన దగ్గర పనిచేశాడనో విషయం వాళ్ళు తెలుసుకొని ఆయన చెప్తే అయినా ఈయన వింటాడు అని అక్కడ పంచాయతీ పెట్టారు వీళ్ళు. సుబ్బు వచ్చి ఇది చేస్తున్నప్పుడు అసలు ఎవరు ఈ సుబ్బు, వీడిని ఎలా ఆపాలి అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు ఓకే ఈయనకి సినిమా పెచ్చుంది, ఈయనకి బిగ్ బాస్ పోవాలని పెచ్చుంది, ఈయనకి శ్రీముఖ అంటే పెచ్చుంది అనే విషయాలు 4 క్రోడీకరించుకున్నారు. తర్వాత ఈయన ఇంతకుముందు ఎక్కడెక్కడ చేశాడు అని కనుక్కున్న తర్వాత ఓకే నాగేశ్వరరావు గారి దగ్గర శిష్యుడికం చేశాడు ఇనిషియల్గా అనేది తెలిసింది. సార్ ఏంటి సార్ ఇట్లా ఒక అతను ఉన్నాడు చేస్తున్నాడు దందం చేస్తున్నాడు ఏంటి అంటే సరే పిలుచుకొని మాట్లాడదాం ఎందుకు గొడవ అని చెప్పి ఆయన ఊరికే ఒక వేదిక కల్పించాడు తప్ప ఆయన కూర్చొని పెదరాయిలా తీర్పు చెప్పాలి. కామన్ గా
ఇప్పుడు సుబ్బారావు గాని, ఇటు మంగ్లీ గాని ఇద్దరు కూడా ఈ పంచాయతీలో ఎవరెవరైతే కూర్చున్నారో ఆ రోజు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కామన్‌గా ఫ్రెండ్స్. తెలిసిన కాదు. వాళ్ళే. ఇటు నీకు అదే వేణు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎవరు చెప్తే వింటాడని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకున్నప్పుడు, ఈయనకి, వీళ్ళకి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని, భయ్యా నువ్వు చెప్తే వింటాడు, నువ్వు చెప్తే వింటాడు అని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చారు. ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో. ఆ! ఇప్పుడు ఇప్పుడు మంగ్లీ ఇప్పుడు గారి సర్కిల్ చాలా వేణు పెద్దది. ఉడుగులో ఉన్నారు. హ్మ్. ఆయనకి సంబంధం లేదు. ఆయన హ్మ్. క్లియర్‌గా చెప్పారు. కానీ ఇద్దరు తెలిసిన వ్యక్తులు కాబట్టే ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడదామని చూశారు. సో, అలాగే ఇప్పుడు ఆ కార్తీక్ వీళ్ళంతా కూడా సో, ఇద్దరికి తెలిసిన వ్యక్తుల మధ్య అదే తీసుకొచ్చి అంటున్నా. ఈయన పంచాయతీ ఎవరు పెట్టారు. చెప్తే వింటాడు అని చెప్పి, ఈవిడికి తెలిసిన సర్కిల్‌లో ఈయనకి చెప్పగలిగే వాళ్ళెవరు? పూజారి నాగేశ్వరరావు గారు, లేకపోతే వీళ్ళు అనుకొని, వీళ్ళని పట్టుకొచ్చి ఈయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఓకే. ఈయన లేదు, నువ్వు డబ్బులు ఇచ్చినా సరే, లేకపోతే ఏం చేస్తా అన్నా సరే వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు పుస్తులు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, రోడ్డున పడి ఇది చేస్తుంటే, ఇది చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి మీరు డబ్బులు ఇప్పించండి అని చెప్పి అన్నప్పుడు, అక్కడ లైన్‌లో మధుని కూడా ఇమ్మీడియట్‌గా ఆవిడ ఫోన్ చేసి కలపడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో, ఓకే. ఇది జరిగింది. అయితే పూజారి నేను అక్కడ కనుక్కున్నాను. ఇది పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌లో ఓకే. అక్కడ వాళ్ళని మీటింగ్ తెలిసిన అసలు ఏం వాళ్ళని జరిగింది? మీటింగ్ జరిగిన టైంలో ఏం జరిగిందని కనుక్కున్నప్పుడు, అక్కడ ఆయన లేరు. వీళ్ళని కూర్చోబెట్టి ఆయన పక్కకి వెళ్ళిపోయారు. పూజారి నాగేశ్వర్. హ్మ్. ఓకే. పెద్ద పెద్దగా గొడవ జరిగినప్పుడు అప్పుడు ఆయన వచ్చి సరే అని చెప్పి ఈయన పంపించేశారు సుబ్బు గారిని. పంపించినప్పుడు ఈయన ఇమ్మీడియట్‌గా వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్‌లో పోతావు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా సరే ఒకసారి ఇప్పుడు ఆయన బాధితులను కూడా తీసుకుని వెళ్ళాడు కదా అవును. అక్కడికి. అవును. అక్కడ ఏంటి అసలు సెటిల్మెంట్ ఏం చేద్దామని వెళ్ళారు? వాళ్ళ ఇంతకుముందు ఫోన్ డబ్బులు వాళ్ళకి మాట్లాడడానికి ఇచ్చేయండి. కూడా సీ ఇక్కడ ఇంకొక స్వార్థం కూడా. ఇక్కడ సుబ్బుని కూడా మనం తప్పు పట్టాలి. విషయం ఏంటంటే నా క్లయింట్స్‌కి నాకు ఇచ్చేయండి. 150 కోట్లలో ఈ 10 కోట్లు ఉంది. ఇవి ఇచ్చేసేయండి. నేను కామ్‌గా ఉంటాను. ఓకే. నిజం చెప్పాలంటే అందరి కోసం పోరాడాలి కదా! హ్మ్. సరే పోనీలెండి. బట్ తర్వాత ఇచ్చేసిన తర్వాత కావాలంటే మిగతా సంగతి చూద్దాం అనే కోణంలో అయినా సరే ప్రస్తుతం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయండి అనే కోణంలో ఆయన నించున్నాడు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయండి ఓకే. అనే కోణంలో ఆయన నిలబడ్డాడు. విచ్ ఇస్ గుడ్. డబ్బులు ఆఫర్ చేశారన్న మాట కూడా నేను విన్నాను. ఏది అక్కడున్న వాళ్ళే పక్క క్యాబిన్‌లో ఓవర్ హెర్డ్ వాళ్ళు విన్న వాళ్ళు నాకు చెప్పిన మాట అది. సో ఇదంతా ఆయన కంప్లైంట్‌లో రాసిన మాట అంతా వాస్తవమే. కానీ నెక్స్ట్ రోజుకి సీన్ మారిపోయింది. ఎందుకంటే సజ్జనార్ గారితో ఒక ఫోటో, కంప్లైంట్ మళ్ళీ పంజగుట్టకి షిఫ్ట్ నార్సింగ్ నుంచి. అది ఓకే. డౌట్‌లకి తావిస్తుంది. రైట్. సో ఇప్పుడు మధు ఏం చెప్పబోతున్నాడు? మధు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఖచ్చితంగా. ఎవరెవరిని ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గనక అదుపులోకి తీసుకోవాలి అవును. అనేది పోలీసులు డిసైడ్ అవుతారు. అవును. సో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం చెప్పే అవకాశం ఉంది? ఇప్పుడు మంగ్లీ మేబీ ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మంగ్లీ పేరు వచ్చింది కాబట్టే మధు బయటకు వచ్చాడు, వీడియో పెట్టాడు. Correct. హిమకాంత్ రెడ్డి ఉన్నాడు, అది కూడా సుబ్బారావే పరిచయం చేశాడు. కరెక్ట్. వీళ్ళే 20 కోట్లు ఎంతో తీసుకున్నారని చెప్పి తను చెప్పడం జరిగింది. కరెక్ట్. సో ఇప్పుడు తన పేరు రాకుండా ఉండాలి అంటే మధు తన పేరు చెప్పడు కదా. హ్మ్. ఇప్పుడు విచారణలో కూడా అక్కడ ఆ. తన పేరు బయటికి తీసుకొచ్చే ఛాన్స్ అసలు కనిపించట్లేదు కదా. అవును. ఇప్పుడు అదే అంటున్నా. మంగ్లీ గారు అట్లీస్ట్ ఈ విషయంలో ఒక తృప్తి పడదగ్గ ఒక విషయం ఏంటంటే, అయ్యో నా పేరు పాడైపోతుంది, నా పేరు పాడైపోతుంది అని చెప్పి ఆవిడ బాధపడే బదులు, నా పేరు పాడైపోతే పాడైపోయింది. ఇవాళ ఒక నిందితుడు వెళ్ళి అక్కడ సరెండర్ అయ్యాడు. ఆ? మధు అనే నిందితుడు వెళ్ళి అక్కడ సరెండర్ అయ్యాడు. ఇప్పుడు పోలీసులు వాడికి న్యాయం చేస్తారు. పోతే పోన్లేండి, నా పేరు పోతే పోయింది. మధు అనేవాడు దొరికాడు కదా, పోలీసులు ఇప్పుడు వాడి దగ్గర నుంచి నిజం రాబడితే ఆవిడ సంతోషపడచ్చు యాక్చువల్గా. అవును. మరి ఆవిడ ఎందుకు బాధపడుతుంది? ఆవిడ పేరు ముఖ్యమా? 20 మంది లేకపోతే ఆ 50 మంది పుస్తలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని పెట్టిన డబ్బులు వాళ్ళకి అందరం ముఖ్యమా? ఓకే. దీంట్లో కూడా ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. ఆవిడ ఆలోచించుకోవాలి. అవును. సో పోతే పోయింది. నన్ను 4 మాటలు అంటే అన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. మొత్తానికి ఆ మధు అనేవాడు వచ్చాడు కదా. ఇప్పుడు లాయర్ సుబ్బారావుని కూడా మనం ఇక్కడ కంగ్రాచులేట్ చేయాలి. ఎక్కడ నొక్కితే ఎక్కడ పని జరుగుతుంది అనేది ఆయనకు అర్థమైంది. ఎక్కడ ప్రెషర్ పెడితే మధు వచ్చి లొంగాడు. ఓకే. ఇప్పుడు ఇది సుబ్బారావు మైండ్ గేమ్ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఓకే. లాయర్ తెలివితేటలే కదా అది. ఉమ్. ఏ లాయర్కైనా ఇమ్మీడియట్గా ఈ 20 మందిని చూడగానే బెబ్బెగాళ్ళు వీళ్ళు కనీసం ప్రామిసరీ నోట్లో చెక్కులో పకడ్బందీగా తీసుకోవడం కూడా వీళ్ళకి చేతగాల. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను కోర్టులో పెడితే ఇది ఎట్టాగో నిలబడదు. ఇది తెలిసిన ఏ లాయర్ అయినా సరే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంటే చేస్తాడు. కోర్టులో ఎప్పుడు వచ్చాను నీకు డబ్బులు? నిజంగా తీసుకొని ప్రామిసరీ నోట్లో ఉన్నా కూడా ఏళ్ళకేళ్ళు పడతాయి కదా. ఎప్పుడు వచ్చాను? సో ఫస్ట్ నిజంగా లాయర్ అనుకునేవాడు ఫీజులు కావాలి అంటే వీళ్ళని తిప్పుకొని చేసేవాళ్ళు ఉంటారు.
పాపం వీళ్ళకి ఏదైనా సెటిల్ చేయాలి అనుకుంటే అవుట్ ఆఫ్ దీన్నే మాట్లాడతారు. దీనికి మీడియా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, పేరు పోతే తిరిగి రాదు. సో ఇప్పుడు మంగ్లీ గారి పేరు పోతుంది అనే కోణం వచ్చినప్పుడు మధు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి సరెండర్ అయ్యాడు. మీరు ఇది గమనించారు? సో ఇప్పుడు ఏంటి దీని అర్థం? దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్. ఇక సక్సెస్ అవ్వాల్సింది ఎవరు? పోలీసులు. పోలీసులు చిత్తశుద్ధితోటి ఏ హైయర్ అఫీషియల్ లేకపోతే ఎవరో చెప్పారనే ఈ ప్రెషర్ లేకుండా, ఎనీ పొలిటికల్ ప్రెషర్ లేకుండా, ఆవిడకి ఉండొచ్చు, బోల్డ్ అంత పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ జస్ట్ చేసిన అలా జగన్ అన్న కోసం పాడిన ఒక పాటకి ఆవిడకి టీటీడీలో అడ్వైజర్గా వచ్చేసారు. అలాగే ఎన్నో చోట ఎన్నో ఈవెంట్స్ చేస్తుంటారు, బాగా గట్టి పరిచయాలే ఉంటాయి. సో ఆవిడ తలుచుకుంటే రకరకాల రికమెండేషన్లు ఇవన్నీ కూడా వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. బట్ వీటన్నిటి ప్రెషర్ని తట్టుకొని సిఐడి డిపార్ట్మెంట్ సిన్సియర్గా కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ గారు ప్రెషర్ పెడుతున్నారు అని అనుకోకపోతే, ఈ ప్రెషరు కేవలం నా పేరు పోతోంది అనడం కాకుండా, నా పేరు పోయినా పర్లేదు వాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది. ఓకే, మంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు అంటున్నారు. మేబీ మధు కానీ లేదు మంగ్లీతో ఈ స్కామ్కి చిన్న సంబంధం ఏదైనా ఉంది నాకు తెలుసు, లేదంటే తనకు తెలుసు, కానీ తన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా తనకు తెలుసు అని ఎట్లా ఏమైనా చెప్పినా కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు అంటున్నారు కాబట్టి. మనం అంటే ప్రీమెడిటేట్ వస్తుంది అసలు. డిపెండ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు గ్యాదర్ చేసే సాక్ష్యాలు. ఇంకొకటి కూడా ఇక్కడ చెప్తా అనేంద్ర, పోలీసులతో సరైన పని చేయించడం మీడియా పని కూడా. ఇప్పుడు ఎందుకంటే మనకి మీరు చెప్పిన యాంగిల్ ప్రకారం ఇప్పుడు మంగ్లీని మధుని లొంగిపోమని చెప్పుండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే. ఓకే, నేను మాట్లాడాను మధు, నువ్వు లొంగిపో, ఏం కాదు, మనకు ఫేవర్గానే ఉంటుంది అని చెప్పుండొచ్చు. అక్కడే మీడియా రావాలి అంటున్నాను నేను. ఇది నిష్పాక్షికంగా జరగడానికి మీడియా దీన్ని వదలకూడదు. మీడియాలో ఎప్పుడైతే ఇది పెద్దదవుతుందో, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయన్నట్టుగా ఈ స్కాముల్లో ఇరుక్కున్న వందల మంది ఖచ్చితంగా మీడియాకి సాక్ష్యాలు పంపిస్తారు. అటో ఇటో వస్తాయి, మీరు చూస్తుండండి. ఎందుకంటే ఐ హావ్ సీన్ దిస్. ఒక్కసారి నువ్వు మీడియాలో కనబడి చేసావంటే ఎక్కడి నుంచో ఎత్తుక్కొని వస్తాయి సాక్ష్యాలు. ఇవి మీడియాలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీడియాలో ఒక ఛానల్ కొనగలవు, 100 ఛానల్ కొనలేవుగా, ఎక్కడో ఒక చోట లీక్ అవుతాయి. సో పోలీసులు కూడా మంది ఉన్నప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మెయిన్ పర్సన్స్ ఎవరి మీద అయితే ఎలిగేట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ కూడా ప్రూఫ్ విధంగా కూడా కనిపించదు కదా. వస్తాయి అంటే ఒకవేళ ఉంటే వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ కనుక సిఐడి దర్యాప్తులో కూడా ఏమీ లేదు, ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని చెప్పి తేలి, సరే ఆ మధుకి ఎంతో నార్మల్గా సెక్షువో లేకపోతే ఏదో పడి దానివల్ల ఉపయోగం లేదు. జనాలకి డబ్బులు రావాలి. చాలాసార్లు ఊరికి వాళ్ళని ఏళ్ళు పెడితే ఏమొస్తుంది? కంటి తుడుపు చర్యలు తప్ప ఏం కావాలి. జనాలకి డబ్బులు రావాలి. సో దీనికి మీడియా గట్టిగా ఇన్వెస్టిగేట్ చేసి సాక్ష్యాలు పట్టుకు రావాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదలకూడదు. ఎప్పుడైతే మీడియా దీని మీద చాలా గట్టి కూర్చుంది అని చెప్పి పోలీసులకి ఆ విషయం తెలుస్తుందో, వాళ్ళు కూడా ఎటువంటి వీటికి తలొక్కే ఉండదు. ఎందుకంటే అమ్మో మనం ఏదైనా సరే కొంచెం అటు ఇటు చేసామంటే మీడియా వాళ్ళు వేసుకుంటారా బాబు, జాగ్రత్తగా చేసుకోవాలి పని అనేది ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఊరికేనే అనరు ఫోర్త్ ఎస్టేట్ అని. ఓకే, రైట్. సో ఫైనల్గా ఇప్పుడు మరి మధు లొంగిపోవడం వల్ల సో మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు వచ్చి ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా బయటకు వచ్చి ఆ బాధితులకు మళ్ళీ ఆ డబ్బు వెళ్ళే అవకాశం ఉందంటారా? కనిపిస్తుంది, ఏమైనా ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఈయన అకౌంట్లో నుంచి బ్లాక్ గాను వైట్ గాను లేకపోతే రకరకాలుగా వేరే వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు. దాన్ని తీసుకురావడంలోనే మన పోలీసుల సమర్థత ఉంటుంది. లేదు తీసుకున్నాడు ఖర్చు పెట్టేసాడు అని రాసుకొని ఏదో 4 రోజులు జైల్లో పెట్టేస్తే ఏముండదు. ఓకే, ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, పైరసీ ఆగిందా? ఆగిందా? సో ఆయన పట్టుకొని శిక్షించినంత మాత్రం ఏముండదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. మీరు శిక్షించకపోయినా పర్లేదు, డబ్బులు ఇప్పించండి అంతే. జరుగుతుందంటారా? ఛాన్స్ ఉందా? అంటే వడ్డీలు గిడ్డీలు కాకపోయినా కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించగలిగితే బాగుంటుంది. ఇక్కడ మంగ్లీ గారి ఇమేజ్ అక్కడే పనిచేస్తుంది. ఓకే, ఆవిడ ఇమేజ్ పోతుంది అనుకుంటే మధు వెళ్ళి లొంగిపోయాడు. ఆవిడ ఇమేజ్ ఇంకా డామేజ్ అవుతుంది అనుకుంటే డబ్బులు కూడా రావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.